నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా స్త్రీ శక్తి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సుల ప్రయాణం పథకాన్ని అమలాపురం స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. అమలాపురం ఆర్టీసీ డిపో వద్ద కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలోని మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఇచ్చిన హామీల్లో 5 హామీలను దశల వారీగా నెరవేర్చడం జరిగిందని, మహిళలంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మహిళలు పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బస్సులో కొంత దూరం ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ కొత్త మాధవి, ఆర్టీసీఆర్ ఎం రాఘవ్ కుమార్, అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నువ్వు చేయొచ్చు ఆపాల్సిందే. నో టికెట్ ఎక్కడికైనా రాష్ట్రంలో తిరగచ్చు. ఫ్రీ ఉందనేసి వరకు ఇంక ఈ స్కీమ్ అయిపోతే ఇంకోటి ఉంది మీకు అసలుదే. అది కూడా వచ్చే నెల నుంచి మీ అందరూ ఉంటే ఏం తెలుసుకోవాలంటే మీ అందరూ వందల కోట్లు, వేల కోట్లు ఇప్పుడు సార్ మరి మిగతా వాళ్ళు ఎవరు కవర్ అవ్వట్లేదు. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. ఆనందరావు గారు ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. అందులో సూపర్ 6 లో భాగంగా ఫ్రీ ట్రావెల్ ఫర్ ఉమెన్ అనేటువంటి స్త్రీ శక్తి పథకాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మన అమలాపురంలో గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ కలెక్టర్ గారు వారి చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 296 బస్సుల్లో 183 బస్సులు, 66 రూట్లలో 1288 ట్రిప్పుల్లో వీరందరూ కూడా, ఈ అర్హులైనటువంటి వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని అందరూ కూడా ఉపయోగించుకుని విజయవంతంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండిపెండెన్స్ డే రోజు సందర్భంగా స్త్రీ శక్తి ప్రోగ్రామ్ని ఆనరబుల్ సీఎం గారు 3:30కి విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది. దాన్నే ఇప్పుడు రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు, ఆర్ఎం గారు, జిల్లా అధ్యక్షులు అందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇందాక ఆర్ఎం గారు చెప్పినట్టుగా దగ్గర 246 బస్సెస్, 1182 రూట్స్లో దగ్గర ఆల్మోస్ట్ ఒక 2-3 లక్షల మంది విమెన్కి ఉపయోగపడే ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని అందరినీ అనుకుంటున్నాను. డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతుంది. సేమ్ టైం అందరూ కూడా ప్రాపర్గా దీన్ని యూటిలైజ్ చేసుకోండి, such that there will be no issues regarding transportation. Thank you. అందరికీ నమస్కారం. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం
ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో సూపర్ 6 పథకాన్ని మహిళలకి ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అందులో ఉచిత బస్సు 15 ఆగస్టుకి రిలీజ్ చేస్తానన్నారు. ఈరోజు మన 15 ఆగస్టుకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3 గంటలకి విజయవాడలోని ఈ బస్సు లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి నేను కోరుతున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చి అందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సూపర్ 6లో భాగంగా మహిళా శక్తి పేరుతో ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ స్వతంత్రంగా ఎలాంటి డబ్బులు పే చేయకుండా ఫ్రీగా రాష్ట్రం అంతా తిరగడానికి ఈవేళ ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రం ఆర్థికంగా బాగోకపోయినా గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించిన చంద్రబాబు గారి యొక్క గొప్ప పనితనంతో వేయంబోలు కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రిగా ఒక్కొక్క రూపాయి వేరు కూర్చి ఇవాళ సంపద సృష్టించి ఇన్ని పథకాలను సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో భాగంగా ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని ఇవాళ అమలు చేయడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున చంద్రబాబు నాయుడు గారికి కూటమి గవర్నమెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, మోడీ గారు జిందాబాద్, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మరి మా మహిళలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిపి మహిళలందరూ కూడా చాలా స్వాతంత్రం ఈరోజు వచ్చినట్టు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం రోజునే ఎందుకు ఈ ప్రోగ్రామ్ సూపర్ 6లో పెట్టారు అంటే ఖచ్చితంగా మహిళలకి స్వాతంత్రం ఇవ్వాలి, స్వాతంత్రం వచ్చింది, వాళ్ళకంటూ కూడా ఒక హక్కు ఉన్నదని చెప్పని ఈరోజు మా మహిళలందరికీ కూడా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉచిత ఫ్రీ బస్సు సర్వీస్ మాకు ఇవ్వటం వల్ల చాలా ఆనందిస్తున్నాము. ఎక్కడెక్కడి నుంచో పల్లెల్లోంచి దూరం నుంచి చాలా మంది కూడా రావటానికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఎవరో కూడా ఇబ్బంది పడకుండా ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఇవ్వటం చాలా గర్వకారణంగా మా మహిళలందరం కూడా మరి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు కూడా మరి మా అందరికీ కూడా అండగా ఎప్పుడూ ఉండి మరి మహిళలందరికీ కూడా అక్కడ సూపర్ 6 ఎలా అయితే ఇస్తున్నారో ఇక్కడ మహిళలందరికీ కూడా అతను కూటమి భాగంలో సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయాలని మరి మా ఆనందరావు గారికి కూడా మేము చెప్తున్నాము. ఈ మహిళలందరికీ అలాగే నాయకులందరికీ ఈ అమలాపురం ప్రజలందరికీ కూడా మరి ఒకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేశమంతటికి కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ పండుగ అయితే మన ఆంధ్ర మహిళలందరికీ కూడా ఈ ఆగస్టు 15 ఒక వరంగా చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు సర్వీసు కల్పించడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి మహిళలందరూ కూడా 50 మంది మహిళలు కూడా మరి కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మిగిలిన పథకాలన్నీ కూడా మహిళలకు ఇస్తాను 1500 కూడా త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానికి కూడా మేమందరం కూడా మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మనం దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా మహిళలకి ఈరోజు చక్కటి అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మన మహిళల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఎవరి దగ్గర ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తితో ముందుకు రావడమే కాకుండా వాళ్ళకి ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చి, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి రావాల్సిన మహిళలు డబ్బులు ఇంట్లో మగవాళ్ళు ఇస్తేనే వాళ్ళు రావాల్సిన పరిస్థితి కాకుండా వాళ్ళ స్వశక్తితో వాళ్ళు బయటకు వచ్చేలాగా ఇలాంటి చక్కటి అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వం తరపున సూపర్ 6లో భాగంగా ఇలాంటి అవకాశం అందించిన చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మహిళలందరి తరపున. జై హింద్. 79వ స్వాతంత్ర సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్వాతంత్రం ఇచ్చారు. మా మహిళలకి బస్ ఫ్రీ ఇచ్చి అందరికీ తోబుట్టోళ్ళకి అందరికీ కూడా మంచి సాయం చేశారు. అలాగే ఇప్పుడు తోబుట్టోళ్ళకి 1500 వేస్తారు, అది కూడా వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.